నెక్స్ట్ చూడండి. ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ 2x మైనస్ కాస్ స్క్వేర్ 6x ఈజ్ ఈక్వల్ sin 4x ఇంటూ sin 8x. ఆర్హెచ్ఎస్లో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి టైప్లో కనపడుతుంది. అంటే sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి ఫార్ములాలో ఈ టర్మ్ వస్తుందండి. చూద్దామా? sin a ప్లస్ బి ఇంటూ sin a minus b. We have this formula. Sin a plus b into sin a minus b is equal sin square a minus sin square b. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అంటే. అలాగే కాస్ట్లో కూడా ఉంది. కాస్ట్లో రాసినప్పుడు కాస్ స్క్వేర్ బి ముందు రాయాలి. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. చూడండి, ఇది సేమ్ లాగా ఉందండి. ఈ రెండు సేమ్ లాగా ఉన్నాయి. అంటే దీన్ని బిగా తీసుకుందామా, దీన్ని ఏగా తీసుకుందామా? అప్పుడు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుందా? కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఓకేనండి. నా కాస్ స్క్వేర్ బి ఎల్హెచ్ఎస్ అండి. కాస్ స్క్వేర్ 2x మైనస్ కాస్ స్క్వేర్ 6x. నేను దీన్ని 2xని ఏ అంటాను, 6xని 2xని బి అంటాను, 6xని ఏ అంటాను. ఏ అప్పుడు ఇది కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుందండి. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏంటి ఫార్ములా ఏంటి? సైన్ ఇదిగో కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి, ఏ అంటే 6x ప్లస్ బి అంటే 2x. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ అంటే 6x మైనస్ బి అంటే 2x. సో ఫైనల్గా దీన్ని ఏమని రాయొచ్చండి? సైన్ 8x ఇంటూ సైన్ 4x. సరిపోయిందని చూడండి. సైన్ 4x ఇంటూ సైన్ 8x, సైన్ 4x ఇంటూ సైన్ 8x. ఓకే. హలో, ప్రాబ్లం. Prove that sin 2x plus 2 sin 4x plus sin 6x is equal 4 cos square x into sin 4x. ఈ రెండింటిని పక్క పక్కన చేర్చండి. sin 2x ప్లస్ sin 6x ఆ రెండింటిని యాడ్ చేస్తే sin c ప్లస్ sin d ఫార్ములాగా కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనండి. తర్వాత దీన్ని సపరేట్ చేద్దాం. sin 2x ప్లస్ sin 6x ప్లస్ 2 sin 4x దట్ ఈజ్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నానండి, కానీ ఈ రెండింటిని పక్కన రాశాను. అప్పుడు నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే సైన్ సి ప్లస్ సైన్ డి లాగా కనిపిస్తుంది. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే చూడండి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి దట్ ఈజ్ ఈక్వల్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 2x ప్లస్ 6x బై 2. 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ 2 ఇంటూ సైన్ 4x. 6x ప్లస్ 2x అంటే 8x. 8x బై 2 అంటే 4x. సో దిస్ ఈజ్ 2 sin of 4x into cos of 2x minus 6x అంటే minus 4x. minus 4x by 2 అంటే cos of minus 2x అవుతుంది. ప్లస్ 2 sin 4x. బట్ హియర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos of minus theta. cos of minus theta ఎంతంటే ప్లస్ cos theta. సో ఇది పాజిటివ్ అయిపోతుంది. 2 sin 4x into cos 2x plus 2 sin 4x. అబ్జర్వ్ చేయండి, 2 sin 4x కామన్గా ఉంది కదా. 2 sin 4x కామన్. సో అది కామన్ కదా. 2 sin 4x కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగులుద్దండి? cos 2x. cos 2x ఇక్కడ ఏం మిగులుద్దండి? 1. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 plus cos 2 theta. 1 plus cos 2 theta, 2 cos square theta. 1 plus cos 2x, 2 cos square x.
సో 2 ఇంటూ sin 4x ఇంటూ 1 ముందు రాద్దాం 1 ప్లస్ cos 2x 1 plus cos 2x into 2 cos 2x 2 sin 4x into 2 cos square x 2 2s ఎంత అండి ఈ2 ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది 4 cos square x into sin 4x cos square x into sin 4x cos square x into sin 4x. This is the answer. Okay. Hello. Prove that cot 4x into sin 5x plus sin 3x is equal cot x into sin 5x minus sin 3x. LHS RHS రెండు ఈక్వల్ అని చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుని సమ్ వాల్యూ అని చెప్దాం. అలాగే RHS తీసుకుని అదే వాల్యూకి ఈక్వల్ అని ప్రూవ్ చేసాం అనుకోండి. LHS RHS ఈక్వల్ అయితే దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టేక్ LHS. ఓకే, LHS cot 4x into sin 5x plus sin 3x. cot x అంటే cos x by sin x కదండి. సో cos x అంటే cos 4x by sin 4x. ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని స్టడీ చేస్తే sin c ప్లస్ sin d ఫార్ములా లాగా కనపడుతుంది. ఏ ఫార్ములా అండి? sin c ప్లస్ sin d. ఒకసారి sin c ప్లస్ sin d ఫార్ములా రాస్తా చూడండి. sin c ప్లస్ sin d దట్ ఈజ్ ఈక్వల్ 2 sin c plus d by 2 into cos c minus d by 2. So sin c plus sin d. So this is c అంటేనేమో 5x, d అంటే 3x. So this is 2 sin c plus d by 2, 5x plus 3x by 2 into cos c minus d by 2 into cos c minus d by 2, 5x minus 3x whole by 2. So this is cos 4x by sin 4x into 2 8x by 2 and 4x 2 sin 4x 5x minus 3x 2x by 2 అంటే cos x. So sin 4x cancel. అప్పుడు మనకేం మిగిలిందండి? 2 cos 4x into cos x 2 cos 4x into cos x. Now we have to take RHS and this RHS is also equal to 2 cos 4x into cos x అని చెప్పగలిగితే ఆన్సర్ ఓవర్. Now take this is LHS. Now consider RHS. Cot x into sin 5x minus sin 3x. ఇది cot x ఏమన్నా రాసుకోవచ్చండి? cos x by sin x అని రాసుకోవచ్చు. వాట్ అబౌట్ దిస్ వన్? sin c minus sin d. 2 cosతో స్టార్ట్ చేయాలి. 2 cos c plus d by 2 sin x plus 3x by 2 2 cos c plus d by 2 into sin c minus d by 2 sin 5x minus 3x by 2. That is the formula for sin c minus sin d. So cos x by sin x into 2 times of cos 5x plus 3x 8x by 2 and 4x cos 4x into sin 5x minus 3x 2x by 2 that is x. So sin x క్యాన్సిల్ చేద్దామండి. ఇప్పుడు ఏం మిగిలిందో చూడండి. 2 cos 4x into cos x cos 4x into cos x that is RHS. LHS RHS సేమ్గా వచ్చినాయి కదండి. Therefore LHS is equal RHS. LHS RHS ఈక్వల్ అయితే మరి ఆ రెండు ఈక్వలే కదండి. దట్ ఈస్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లం ట్రిగ్నోమెట్రీ. Prove that cos 7x plus cos 5x by
sin 7x minus sin 5x ఈజ్ ఈక్వల్ cot x. న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి, cos c ప్లస్ cos d లాగా ఉందా? డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి, sin c మైనస్ sin d లాగా ఉందా? cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటి? cos c ప్లస్ cos d. రెండు కాసులు, ఆన్సర్లో కూడా కాసులు వస్తాయి. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. మరి sin c మైనస్ sin d, sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్ 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తాం. సో cos c ప్లస్ cos d, c అంటే 7x, d అంటే 5x, c d. ఆన్సర్ ఏంటంటే 2 cos c ప్లస్ d బై 2, 7x ప్లస్ 5x బై 2, 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2, 7x మైనస్ 5x బై 2 హోల్ బై. నేను LHS తీసుకున్నాను, RHS సింప్లిఫై చేస్తాను. sin c మైనస్ sin d ఫార్ములా ఏమన్నా రాసాను చూడండి, 2 cos c ప్లస్ d బై 2 అంటే 7x ప్లస్ 5x బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2, 7x మైనస్ 5x బై 2. న్యూమరేటర్లో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, రెండు సిమిలర్, సో క్యాన్సిల్ చేయండి. సో ఇదేమవుతుందండి, 7x మైనస్ 5x అంటే ఎంత? 2x. 2x బై 2 అంటే ఎంత అవుతుంది? cos x బై 7x మైనస్ 5x అంటే 2x. 2x బై 2 అంటే x అంటే sin x. సో cos x బై sin x అంటే cot x. సో ఆన్సర్ ఈజ్ cot x. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. Prove that cos 9x minus cos 5x by sin 17x minus sin 3x. ఏమని ప్రూవ్ చేయాలంటే మైనస్ sin 2x by cos 10x. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్లో cos c మైనస్ cos d, sin c మైనస్ sin d ఫార్ములాస్ కనపడుతున్నాయి. మరి cos c మైనస్ cos d అంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. దిస్ ఈజ్ మైనస్ 2 sin c ప్లస్ d బై 2. c అంటే 9x, d అంటే 5x. 9x ప్లస్ 5x బై 2 మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంటే 9x మైనస్ 5x, 9x మైనస్ 5x బై 2. అలాగే డినామినేటర్లో sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2, 2 cos c ప్లస్ d బై 2 అంటే 17x ప్లస్ 3x బై 2, 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2, sin 17x ప్లస్ 3x బై 2. ఓకే, దట్ ఈస్ మైనస్ 2, 9, 5, 14, 14x బై 2 అంటే 7x, sin 7x ఇంటూ sin 9x మైనస్ 5x, 4x, 4x బై 2 అంటే 2x హోల్ బై 2 ఇంటూ cos 17 ప్లస్ 3 20, 20x బై 2 అంటే 10x cos 10x ఇంటూ 17, సారీ ఇక్కడ మైనస్ అయింది, 17 మైనస్ 3x అంటే 14x, 14x బై 2 అంటే sin 7x, sin 7x, sin 7x, sin 7x క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, పైన ఏం మిగిలిందండి మైనస్ sin 2x బై cos 10x. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. హలో, నెక్స్ట్ sin x మైనస్ sin y బై cos x ప్లస్ cos y ఈక్వల్ tan ఆఫ్ x మైనస్ y బై 2 అని ప్రూవ్ చేయాలి. న్యూమరేటర్ sin c మైనస్ sin d, డినామినేటర్ cos c ప్లస్ cos d. సో టేక్ LHS. sin x
minus sin y by cos x plus cos y is equal to sin c minus sin d అంటే 2 cos c plus d by 2 2 cos c plus d by 2 అంటే x plus y by 2 into sin c minus d by 2 sin c అంటే x d అంటే y minus x minus y by 2 whole by cos c plus cos d. Cos c plus cos d అంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2. 2 cos x plus y by 2 into cos x minus y by 2. 2 cos x by plus y by 2. Denominator 2 cos x plus y by 2 cancel. మిగిలింది ఏంటి? sin x minus y by 2 by cos x minus y by 2. బోత్ యాంగిల్స్ సేమ్గా ఉన్నాయి చూడండి. సైన్ థీటా బై కాస్ థీటా లాగా లేదు అంటే ట్యాన్ థీటా. ట్యాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఇస్ ద ఆన్సర్. ఓకే. హాయ్, అనదర్ ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లం. sin 5x minus 2 into sin 3x plus sin x by cos 5x minus cos x is equal to tan x అని ప్రూవ్ చేయాలంటే న్యూమరేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఒక బ్రాకెట్లో పెట్టి అబ్జర్వ్ చేస్తే sin c ప్లస్ sin d అవుతుంది. డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే cos c మైనస్ cos d. ఓకే, అలా క్లబ్ చేద్దామండి. నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS sin 5x plus sin x minus 2 sin 3x whole by cos 5x minus cos x. So that is equal ఈ బ్రాకెట్ ఏమవుతుందండి? ఫార్ములా ప్రకారం sin c ప్లస్ sin d అవుతుంది. sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin c ప్లస్ d by 2 అంటే 5x plus x by 2. 2 sin c plus d by 2 into cos c minus d by 2. 5x minus x by 2. ఆ ప్రకారం minus 2 sin 2x as it is గా రాద్దాం. minus 2 sin 3x whole by cos c minus cos d. What is cos c minus cos d? Minus 2 sin c plus d by 2. 5x plus x by 2 into sin c minus d by 2. 5x minus x whole by 2. Okay, now it is 2 sin 5x plus x, 6x by 2, that means 3x into cos 5x minus x, 4x by 2, it is 2x. So cos 2x minus 2 sin 3x whole by minus 2 sin 6x by 2 and 3x into sin 5x minus 1x and 4x by 2 sin 2x. Observe the numerator. What is the common term? 2 sin 3x. So 2 sin 3x common this there, it is cos 2x minus 1 whole by minus 2 sin 3x into sin 2x. So 2 sin 3x cancelling in the numerator and denominator, then we will get minus of, this is minus, numerator shift చేద్దాం, minus of cos 2x minus 1 by sin 2x, sin 2x. So it will goes to minus cos 2x plus 1. That means 1 minus cos 2x by sin 2x. You have to observe the answer is on RHS tan x, but here is the term is 1 minus cos 2x by sin 2x. What is the formula for 1 minus cos 2x? It is 2 sin square x. 2 sin square x by, what about sin 2x?
sin 2x formula in terms of sin cos is 2 sin x into cos x. Cancelling 2 and 1 sin x in the numerator and denominator, then we will get sin x by cos x. That is sin by cos means tan x. So this is the answer for this problem. Tan x is the answer.